అస్సలు ఇలా జరిగిద్దని నేను అస్సలు ఊహించలేదు. అసలు మేము కొట్టేందుకు తీస్తున్నాం, మేమందరం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, అసలు అక్కడ ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరుగుతుంది మీకు తెలియాలంటే ఫుల్ వీడియోని మొత్తాన్ని చూసేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి నాకు కొంచెం ఎనర్జీ బూస్ట్ టైప్ ఆఫ్ ఇవన్నీ అంతే. ఇంకా ఇంకా ఎంకరేజ్గా, ఇంకా అడ్వాన్స్గా ఏదైనా చేయొచ్చు వీడియోస్ మంచిగా మిమ్మల్ని ఒక కంటెంట్ లాంటిది. అసలు ఈ వీడియో నేను ఎందుకు పెట్టాలి అంటే ఇది కంటెంట్ కాదు కానీ మీరు అనుకోవచ్చు, కాకపోతే ఇది నాకు గుర్తుండిపోవాలని నేను ఇది తీసాము. 27 జూలై 2026 మా కొట్టునైతే మేము తీస్తున్నాం. మేము ఎందుకు కొట్టి తీయాలి, అక్కడి నుంచి మేమందరం ఎందుకు అంత కష్టపడుతున్నాం, అసలు ఏం జరిగింది అంటే దాని ముందు ఆ కొట్టే చరిత్ర చెప్తా వినండి. కరోనా ఇండియాని ఎలా గజగజలాడించిందో మీరు చూశారు కదా. అలాంటి కరోనా అప్పుడు మా తాత మా ఇంట్లో చిన్న సిగరెట్లు అమ్మాడు, స్మాల్ కొట్టు పెట్టారు. అప్పుడు దాన్ని మా నాన్న ఏం చేశాడు, అప్పుడు కరోనా అప్పుడు పనులు ఏం లేవు కాబట్టి మా నాన్న కొన్ని సరుకులు తెచ్చి మా ఇంట్లోనే కొట్టు పెట్టాం. ఆ కొట్టు ఆ కాలనీ మొత్తానికి పెద్ద కొట్టయింది. అప్పుడు మాదే పెద్ద కొట్టయింది ఫుల్గా ఆ కాలనీ మొత్తానికి. ఆ కరోనా అప్పుడు మమ్మల్ని ఆ కొట్టు సాకింది. ఫుల్ కరోనా అప్పుడు అయితే ఒకరోజు మా అమ్మ వాళ్ళు మా మామయ్యకి చెప్పి మా మామయ్య ఊర్లో ఆ కొట్టుని తయారు చేయించారు. అప్పుడు కరోనా పోయింది. అంటే ఉంది కరోనా అంటే అంతగా ఎఫెక్ట్ లేదు. అప్పుడు ఆ కొట్టు మేము తెచ్చి ఆడ పెట్టాం చేపించి. అప్పుడు ఆడ ఆ ప్లేస్లో అబ్బాయి నుంచున్నాడు కదా, ఆ ప్లేస్లో పెట్టాం. ఆ ప్లేస్లో పెట్టేసరికి ఏమైంది, అలా సాగుతుంది కాదు. మళ్ళీ కరోనా వచ్చింది. అప్పుడు కొట్టి పెట్టేప్పుడు కరోనా వచ్చింది. అప్పుడు ఇంకా ఫుల్గా వచ్చింది. అసలు బయటకు రాకుండా అది పోలీసులు వాళ్ళు కాపలా కూడా ఉన్నారు కదా, నాకు సరికి దాని పేరు కూడా గుర్తులేదు. వచ్చంగా ఉంది కదా. ఇప్పుడు మా అమ్మ మా నాన్న కలిసి ఇద్దరు ఆ కొట్టు చూసుకొని ఉన్నారు. మేము మా మామయ్య ఊరు వెళ్ళిపోయాం. అప్పుడు పక్క లైన్లో కరోనా వచ్చిందంటే ఉండకూడదని మా మామయ్య అప్పుడప్పుడు ఎలాగల మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. మా నాన్న కొద్ది దూరం తీసుకెళ్ళి మా మామయ్య తీసుకెళ్ళిపోయాడు. బెస్ట్ అడ్వెంచర్ అండి ఆ కొట్టు. అసలుకి మేము మర్చిపోలేని ఒక గుర్తు. అది ఇంకోటి ఏంటంటే మా నాన్న గుర్తు. ఇదేంట్రా వీళ్ళ నాన్న గుర్తు ఆ కొట్టు అని అంటున్నాడని అనుకుంటున్నారు కదా. అవునండి, మా నాన్న ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆ కొట్టు తెచ్చినప్పుడు ఉన్నారు. ఆ కొట్టు మా నాన్న ఒక అమ్మకి ఇచ్చిన ఒక ఆధారం, ఒక గుర్తింపు, ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకార్థం లాంటిది. అట్లాంటి కొట్టుని మేము మరి అమ్మాయిలేము కదా, అందుకే ఒక తీస్తే పాడైపోద్దని కింద మొత్తం చాలా మట్టికి పాడైపోయింది. తీస్తే పాడైపోద్దని ఇంకా నేను మా తమ్ముడు కలిసి ఫస్ట్ పగల కొట్టేసాం. దాని తర్వాత ఇంటి పక్కన వాళ్ళందరినీ అడిగాం. కొంతమంది వచ్చారు, ఫ్రెండ్స్ని అడిగా, చాలా మంది రాలా. కానీ అంటే ఎవరికి కుదరలేదు. కానీ కొంతమంది అయితే హ్యాండ్ ఇచ్చారు. కానీ ఒక్కడైతే వచ్చాడు, పాపం వాడికి అలా పని చేయడం కూడా రాదు, కానీ నా కోసం కష్టపడ్డాడు. మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చారు, పాపం వాడికి ఒకడికి చెయ్యి కోసిపోయింది, రక్తం వచ్చింది. నాకు కొద్దిగా చెయ్యి కొంచెం అయింది, మా తమ్ముడికి ఏది దిగింది. అలా జరుగుతూ ఉంటాయి. కానీ అది పెద్ద విషయం కాదు. కానీ చాలా కష్టపడ్డామండి. కానీ చూడండి, చిన్న పిల్లలు కూడా వచ్చారు మాకు. మేము చూడలేక మా ఇంటి పక్కన వాళ్ళందరూ అయ్యో 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 అంటున్నారు. పాపం చాలా కష్టం వచ్చి పడింది వీళ్ళకి అని అంటున్నారు. అందరు హెల్ప్ చేశారు. కానీ యాక్ట్స్ ఆఫ్ అంటే అందరూ 100% ఎఫెక్ట్ పెట్టారు. కానీ ఎలాగా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపం వస్తారు, ఎవరైనా వస్తారు కదా, నిజం. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరైతే వస్తాడో వాడు నిజమైన స్నేహితుడు, వాడు నిజమైన బంధువు అంటారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఆ రోజు, ఆ నిమిషం, ఆ సెకండ్, ఆ రోజు జరిగింది నేను చూసా. నాకు ఆప్షన్ లేదు, ఆప్షన్ ఉంది కొంతమంది, ఆ ఆప్షన్లో వాళ్ళు నాకు హ్యాండ్ ఇచ్చేసారండి. ఏం చెప్పాలి ఇంకా. అయితే అందరం కష్టపడి ఆ కొట్టుని చాలా గంటసేపు కష్టపడి అందరం ఫుల్ 100% ఎఫెక్ట్ పెట్టి దాన్ని మేము అందరం అయితే చిన్నగా జరుపుకుంటూ తీసుకెళ్ళాం. ఇలాంటి చరిత్ర ఉన్న ఈ కొట్టుని ఎలా వదులుకుంటాను చెప్పండి. అక్కడ చెట్టు పడిపోయింది కదా, ఆ చెట్టు స్టోరీ కూడా చెప్తాను నేను. నాకు అది నేను చిన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు నాకు చెట్టు అది
నేను అందుకే దాని వైపు అంతే చూస్తున్నా. ఇప్పుడు నేను బీటెక్ సెకండ్ ఇయర్. ఆ చెట్టుని పడేసారు. అసలు ఎందుకు పడేసారంటే మాకు రోడ్లు వేస్తున్నారు, అందువల్ల ఇవన్నీ తీసేయాలన్నారు, అందువల్ల మేము తీసేసాం. ఆ కొట్టు కానీ అదే ఆ ప్లేస్లోనే ఆ కొట్టు పెట్టాం. ఆ చెట్టు ఆ కొట్టు మొత్తం తీసేయాలి కదా, అంటే మనకి రోడ్లు వేస్తారంటే ఇది మాకు సెకండ్ టైం వేయటం రోడ్డు, అందువల్ల ఇంకా తీసేస్తున్నాం. పాపం వాళ్ళది పైపు కూడా ఊడిపోయింది అక్కడ. ఇంకా అలా అయితే సక్సెస్ఫుల్గా అయితే మా కొట్టునేది అక్కడ వేసాం. మళ్ళీ రోడ్లు వేసిన తర్వాత మళ్ళీ మేము మా కొట్టును అక్కడ తెచ్చి పెట్టాలి అని మా అందరూ అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు కూడా. అంతే వాళ్ళని వాళ్ళందరూ చేయాలి, తప్పకుండా జరిగిద్ది అది అని అనుకుంటున్నా. సక్సెస్ఫుల్గా రోడ్లు వేయటం అయితే అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఒక ఇలాంటి మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే తీద్దాం. ఎవరైనా ల్యాగ్ అట్లాంటి ఏమైనా అనుకోండి, నాకేం బాధ లేదు. ఎందుకంటే ఇది నాకు మెమొరీ అంతే. ఇట్లాంటి మెమొరీని నేను దేంట్లో స్టోర్ చేయలేను కాబట్టి మీకు ఒక మంచి అడ్వెంచర్, ఒక మంచి స్టోరీ లాంటిది అని, స్మాల్ స్టోరీ లాంటిదని నేను ఇది అప్లోడ్ చేస్తున్నా. కానీ మా లైన్లో చెట్లన్నీ కొట్టేశారు. మళ్ళీ ఆ చెట్లన్నీ నాటాలి మేమే ఎలాగోలా. చూసింది సారీ ఒక్క నిమిషం. ఎవరికైనా ఇంకేమేదైనా కంటెంట్ ఏమైనా చేయాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను అట్లాంటి కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తోచిన విధంగా నా సాయశక్తిలో నేను ట్రై చేసి నా వీడియోని నేను పోస్ట్ చేస్తాను. మిమ్మల్ని నేను కనీసం నాకు 100 మంది నన్ను వద్దన్న ఒక్కళ్ళ కోసమైనా చేస్తాను ఏమంటే జాబ్. అందుకే నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడైనా పెట్టడానికి వీడియో కారణం ఆ ఒక్కళ్ళ కోసమే. ఆ ఒక్కళ్ళు నన్ను అడిగారు నువ్వు వీడియోలు పెట్టు అని, నేను మర్చిపోలేను. ఆ ఒక్కరే నాకు ఆ 100 ఆ 1000 అలా అవ్వాలని నేను కోరుకుంటున్నా. అందరు నాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. సపోర్ట్ చేస్తానని నాకు తెలుసు. నేను ఇంకా మీకు బెస్ట్ కంటెంట్ ఇస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. నా కొట్టు ఇక్కడ ఉన్న కొట్టు స్టోరీ పెట్టినారుగా ఆ చెట్టు చూడండి ఎంత ఇష్టపడిపోతున్నట్టుంది. నేను అనుకోవచ్చు వచ్చాడు 5 days మళ్ళీ చెప్తున్నాడు చెట్టు కనిపించు. అటు మెమోరీస్, బెస్ట్ మెమోరీస్ అంటే స్కూల్ కూడా. నేను ఈసారి వెళ్ళినప్పుడు మా స్కూల్ సీట్ సన్నగా ఆ మొక్క ఇచ్చినప్పుడు నాకు స్కూల్ చూపిస్తాను. బ్యూటిఫుల్ స్కూల్, బ్యూటిఫుల్ మెమరీ ఫుడ్. అది వీడియో నాకైతే స్కిప్ అయితే చేయబాకండి. ఎందుకు చూడండి, మీకైతే నచ్చింది, అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. అందరికీ బాగున్నారు అనుకుంటున్నా. అందరికీ బాయ్.